సంగారెడ్డి జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. 4 రోజులుగా కొడుతున్న వర్షాలతో రైతులు దుక్కి దున్ని విత్తనాలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. పోయినేడు కూడా జిల్లాలో మస్తుగా వానలు పడ్డాయని, ఈ ఏడు కూడా వర్షాలు బాగా పడి పంటలు మంచిగా పండాలని రైతులు కోరుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించిన మరింత ముచ్చట్లను రిపోర్టర్ ప్రసన్న చెప్తాడు. వర్షాకాలం సురువైపోయింది. రైతులు వ్యవసాయానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే 3 రోజుల నుండి కూడా వర్షాలు మస్తుగా పడుతున్నాయి. దీంతో రైతులంతా కూడా పొలం నాట్లకి రెడీ అవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్ ఈ ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. 3 రోజుల నుండి కూడా అడపాదడప వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే మీర్గం ఉంది. ఈ మీర్గం తెల్లారి నుండి కూడా ఇటు విత్తనాలను పెట్టడానికి రెడీ అవుతుంటారు రైతులు. దాంతో ఈరోజు ఈ పంటలకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాలను చూస్తున్నాం. ల్యాండ్కి సంబంధించింది కూడా మొత్తం దున్నే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఈ పొలానికి సంబంధించిన ఉన్నాడు. అన్న చెప్పే, ఎట్లా ఉంది, మీరు ఏం చేస్తున్నారు, వర్షాలు ఎట్లా పడుతున్నాయి? వర్షం ఇప్పుడిప్పుడే పడుతుంది. ఇప్పుడు పడుతుందనే సురువు చేసినాము. ఇప్పుడు మిరుగం ఉన్నదని ఇప్పుడు మిరుగం నుంచి అని సురువు చేసినాం. ఇంకా వర్షాలు ఎక్కువ ఫుల్ పడలేవు. ఇప్పుడు నిన్న ఒక వర్షం పెద్దగా పడ్డది కాబట్టి చిన్న చిన్నగా ఇదంతా పొతం చేసుకుంటానికి భూమి లెవెల్ చేస్తున్నాము. ఎన్ని ఎకరాలు ఉంది? మీరు ఏమేమి పెడతారు పంటలు? వరి పెడతాము, పత్తి పెడతాము, మొక్కజొన్న, ఇది కందులు పెడతాము, పెసర్లు, మినుములు, ఇక కొంచెం అవి 10 ఎకరా 5 ఎకరా పెడతాము. మాకు 4-5 ఎకరాలు ఉంటుంది భూమి. పోయినసారి కూడా వర్షాలు మస్తుగా పడ్డాయి. ఈసారి కూడా వర్షాలు బాగానే ఉంటాయి అంటారు. ఎట్లా అనిపిస్తుంది? వర్షాలు పోయినసారి పడ్డాయి, లాస్ట్ మూమెంట్లో పడ్డాయి, మంచిగా పడ్డాయి వర్షాలు. ఈసారి కూడా అట్లా పడాలని ఆశ దేవునికి మొక్కుతున్నాము, కావాలని మొక్కుతున్నాము. ఎప్పుడు పడతాయి అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పటికల్లా విత్తనం పెట్టేది ఈ టైం జర లేట్ పడుతుంది కాబట్టి ఇప్పుడే తొందరపడు అయిపోతుంది. రేపు పండుగ ఉన్నది కానీ కూడా ఆగుతలేదు, ఎందుకంటే పని కావాలని. దానివల్ల ఏమీ లేదు. వర్షం ఎంత పడితే అంత మాకు దేవుడు సాయం చేసినట్టు, ఆ తెలంగాణ దిక్కెళ్ళి మనకు వర్షం వచ్చినట్టు. మిగతా మీ ఊర్లో చూసుకుంటే ఇక అందరూ సురువు చేసిన పంటలు సురువు చేసినాం. ఈ పొద్దే సురువు చేసినాం అందరం. ఈ పొద్దే ఎందుకంటే వర్షం నిన్ననే పడ్డది కాబట్టి సాయంకాలము ఈ పొద్దు వర్షంకు అందరూ సురువు చేసినాం. ఎందుకంటే వర్షం మళ్ళీ పడుతుందో పడదని భయంతో ముందే చేస్తున్నాం. వర్షం పడాలని అందరికీ కోరిక అదే ఉంది. వర్షం పడితేనే దేవుడు కేసీఆర్కు కూడా కృతజ్ఞతలేదు. ఎందుకంటే ఆయన తెచ్చినందుకు ఆయన పేరు మస్తులే పడుతుంది. ఆయన సాయంతో చాలామంది బాగుపడుతున్నాం. ఆయనది కూడా ఉంటేనే, ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనందరం బాగుతాం. మాకు ఇప్పటిదాకా అయితే ఏ బాధ లేదు వచ్చిన నుంచి. ఇక కొంచెం ఏదైనా రైతులది అంటే రైతుల కాడ ఒకసారి ఇయ్యకనే వెనకం అయిపోయింది. కానీ అందరికి సాయం చేసిండు. రైతులకు ఒకటికే 4 కింటాలు విడుదల చేసిండు. అట్లా అయింది. ఇప్పుడైతే తప్పుడు నువ్వు చెప్పు, ఎట్లా ఉంది, ఏమేం చేస్తారు? ఇప్పుడు ఇలా దున్కం స్టార్ట్ చేసినాం సార్. ఇక్కడ వేరే వాళ్ళ ఊర్లో వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళది విత్తనం పెట్టాలంటే వాళ్ళు లేట్ అయిపోతుందని ఫోన్ చేస్తారు. ఎందుకంటే నిన్న మంచి వర్షం పడ్డాయి కదా, వాళ్ళది టైం అయిపోతుందని వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తారు. ఫోన్ చేస్తారు రాత్రి సంది, పొద్దున్న సంది వచ్చినా కానీ నడుస్తలేదు. ఇంకా ఒకళ్ళు తడిచిపోయింది, ఇంకా వాళ్ళు టైం అవుతుంట వాళ్ళు రమ్మని ఫోన్ చేస్తారు. ఇప్పుడు 4 ఎకరాలు సార్. ఇప్పుడు అక్కడ ఇంకో 3 ఎకరాలు ఉన్నది, ఇంకోళ్ళు 10 ఎకరాలు ఉంది సార్. వాళ్ళది నైట్ కాలు కొడదాం, ఇవాళ రేపు ఇత్తనం పెట్టుకుంటాం మేము అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తారు. అంటే ఇప్పుడు మస్తు పని దొరుకుతుందా? మస్తు పని దొరుకుతుంది సార్. నన్ను వాన పడేస్తుంది నడుస్తుంది. మొన్న అంతకుముందు నడవలేదు సార్, గట్టిగా ఉండే భూములు. ఈ 3 రోజుల నుంచి బాగా వర్షాలు పడ్డందుకు మంచిగా నడుస్తుంది మాకు. ఇంకేమేమి రెడీ చేస్తారు ఇక్కడ? విత్తనాలు, దాంతోపాటు ఎరువులు. ఇక్కడ ఇప్పుడు జినుగు చదువుకుంటున్నాం సార్. జినుగు మాకు యూజ్ ఏంటంటే పంట బలం ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి జినుగులు తెచ్చుకున్నాం సార్. పెద్ద అనుమూలు అవి తెచ్చుకున్నాం. అక్కడ తెచ్చుకున్నాం. అక్కడ వాళ్ళు పెసాలు పెట్టుకోవడానికి ఇలా చూసుకుంటున్నాం. పెసాలు పెట్టుకోవడానికి దున్కం సాగు చేద్దామని చెప్పి ఫోన్ చేస్తారు. ఇట్లా ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉంది, ఇంకొంచెం మంచి పడితే అక్కడ అయిపోతుంది. మొత్తానికి జిల్లాలో చూసుకుంటే వర్షాలు సురువైపోయినాయి. దీంతో రైతులు కూడా కొంతవరకు ఖుషి అవుతుండ్రు. ఇటు పంటలు కూడా, ఇటు వ్యవసాయానికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లను చేస్తారు. ఇటు మనం ప్రస్తుతం ఇంతకుముందు చూసినట్టే ఇటు ట్రాక్టర్ల దున్నకానికి సంబంధించింది కావచ్చు, అట్లనే విత్తనాలు రేపటి నుండి రేపు అంటే కొన్ని జాగాలలో ఈ రోజు నుండి విత్తనాలు పెట్టినా, ముఖ్యంగా అయితే రేపటి నుండి ఎక్కువగా జిల్లాలకు సంబంధించి విత్తనాలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ప్రధానంగా సంగారెడ్డి, దాంతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్ ఈ ప్రాంతాలలో కూడా ఈ 3 రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు చాలా వరకు కూడా ఇటు పంటకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, సంగారెడ్డి నుండి.